శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ప్రెస్ మీట్ పెట్టడం ఒక కారణం, రైతులు కూలింగ్కి పొలం ఇచ్చి ఎన్నో ఇబ్బందులు పడి ప్రభుత్వాలు మారి ఇబ్బందులు పెట్టి, అలాగే పెయిడ్ ఆర్టిస్టులు అని 10 మందికి అన్నం పెట్టారు. రైతుని కొత్త చీరలు కట్టుకున్నాడు, పెయిడ్ ఆర్టిస్ట్ అని ఎన్నో మాట్లాడినాడు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ గురించి ఒక ఉద్యమం చేయాలనే ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకొని మేము ముందు రావడం జరుగుతుంది. ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం. పూలింగ్ తీసుకోండి, మీకు వచ్చే వాటా విదేశాలకి 10-15-20 కోట్లు అమ్ముకుంటున్నారు. రైతులకు మేము డెవలప్ చేసి ఒక 250 గజం ఇస్తాం కదా అంటే ఇక్కడ పొలం లేకుండా చేసి మళ్ళీ 250 గజం నుంచి అవి కూడా అమ్ముకోవాలి. అమ్ముకోకుండా ఉపాధి లేదు. అందుకోసం ప్రతి ఎకరానికి ఈ సెకండ్ పూలింగ్ కానీ థర్డ్ పూలింగ్ కానీ ఇంకా ఉంది. ఒక 5 గ్రామాలు ఇంకా థర్డ్ పూలింగ్ కూడా ఉంది. వాటికి కూడా ఇప్పుడు ఈ సెకండ్ పూలింగ్ కానీ ఎకరానికి 1 కోటి రూపాయలు డబ్బులుగా గిఫ్ట్గా ఇచ్చి రైతుకి కూలింగ్ తీసుకుంటే రైతు రేటు పెరిగినా పెరగకపోయినా ఆ డబ్బులు ఖర్చు వేసుకుంటా 10 మందికి ఉపయోగపడుకుంటా ఉంటారు. అటు కాకుండా మీరు ఫస్ట్ కూలింగ్ లాగే ఏమి ఇవ్వకుండా రైతులకి 100 మటికి పొలం తీసేసుకుంటారు. పావల వంతు ఇస్తున్నారు 20%, 1250. వాళ్ళు మీరు డెవలప్ చేసి ఇప్పుడు 11 ఏళ్ళు అయిన పాపం వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు మళ్ళీ తీసుకొని ఇంకొక 20 ఏళ్ళు పెట్టిద్దా? అందుకోసం ఎకరానికి 1 కోటి రూపాయలు గిఫ్ట్గా రైతుకి ఇచ్చి కూలింగ్కి వెళ్తే 1250 గజం ఇస్తే వాళ్ళకి రేటు రాపని ఎప్పుడన్నా అమ్ముకొని ఫస్ట్ ప్రతి రైతు కూడా ఒక 10 మందికి అన్నం పెడతారు. మన పీపుల్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారుగా, సీఎం గారు తలా 10 మందిని ఆనుకొని 50 మంది ఆపుకుని కంపెనీలని రైతుకి ఎకరానికి 1 కోటి రూపాయలు ఇస్తే రైతు పనికి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చి పిల్లగాళ్ళ పెళ్లి సెట్ అయిందంటే ఒక 50 లక్షలు కావాలంటే కనీసం 20 వేలు ఇచ్చి ఉంటుంది ఆనందంగా. ఎంతో సంతోషంగా ఉండే రైతు కంట తడి పెడతా ఉన్నారు. రైతు కన్నీళ్ళు పెట్టుకుంటే రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, ప్రపంచానికే మంచిది కాదు. అందుకోసం రైతుకి గిఫ్ట్గా 1 కోటి రూపాయలు ఎకరానికి ఇచ్చి కూలింగ్ తీసుకోండి. రైతు కళకళలాడితే మీ ప్రభుత్వాలు కళకళలాడతాయి, ప్రజలు ఆనందంగా ఉంటారు. ప్రతి రైతు ఒక 10 నుంచి 10-20 మంది 100 మంది కూడా ఉపయోగపడే సమర్థత గల రైతు ఉంటాడు. రైతుకు పండితే 100 మందికి ఉపయోగపడతాడు. ఎప్పుడూ రైతు కోరుకునేది ఒకటే, 10 మందికి అన్నం పెట్టాలి, పండించి 100 మందిని బతికించాలనుకుంటాడు. మళ్ళీ అలాగే ఇప్పుడు ఈ విధంగా తీసుకొని కనీసం పాతదే ఇప్పుడు ఏదన్నా కానీ మీరు తీసుకుని 33 ఎకరాలు కాక గవర్నమెంట్కి వచ్చింది కానీ 58 ఎకరాలు అని చెప్తున్నారు, కనపడుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ కూలింగ్ 45,000 ఎకరాలు అంటే గవర్నమెంట్ భూమిలో 30,000 ఎకరాలు ఉంటాయి, 75,000 ఎకరాలు. ఈ 1,00,000 ఎకరాలు దాడుతుంది. ఇంకా థర్డ్ కూలింగ్ కూడా ఉంది. ఇంకా మన లక్ష్మీగుడిపూడి, పొన్నికేళ్ళు, రావిల, బేస్తపురం, పవన్పడి ఇంకా 5 విలేజెస్ ఉన్నాయి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎయిర్పోర్ట్. మళ్ళీ అక్కడ ఒక 20 ఎకరాలు గవర్నమెంట్ది, ప్రైవేట్ది ఒక 20 ఎకరాలు దాదాపు అటు ఎక్కువ ఉండే ఎస్ఎన్ భూమి, కొండలు ఇవన్నీ. దీనికోసం మళ్ళీ థర్డ్ కూలింగ్ అని తీసుకుంటారు. ఇవన్నీ దాదాపు 1,60,000 ఎకరాలు అవుతున్నాయి. మీరు ఇన్ని ఎకరాలు తీసుకొని మీ ప్లాట్లు అమ్ముకొని మీకు వచ్చిన వాటాల్లో ల్యాండ్ అమ్మేసుకొని విదేశీ కంపెనీలకు అమ్ముకుంటే రైతుల ప్లాట్లు కొనేది ఎవరు? అసలు రైతుల ప్లాట్లు ఏది రేట్ ఎక్కువ పెట్టరు, రైతుల ప్లాట్లు తగ్గించాడు. మీరు విదేశాలకి ఎకరం 20 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు అమ్ముకుంటారు తెలియకుండా. ఈ రైతుల దగ్గరకు వచ్చేటప్పటికే కొన్ని నాదులు ఉన్నాయి. 10 మందికి అన్నం పెట్టే రైతు అడుక్కోవాల్సి వస్తుంది. అందుకని ఆ పరిస్థితి రాకుండా ప్రతి రైతుకి కూడా ప్రతి ఎకరానికి 1 కోటి రూపాయలు గిఫ్ట్గా ఇచ్చి కూలింగ్ తీసుకోండి. ఆ విధంగా అయితే అందరికీ సంతోషంగా ఉంటుంది. రాజధాని రైతులు కానీ ప్రజలు కానీ అందరూ సంతోషంగా ఉంటారు, ప్రభుత్వాలు సంతోషంగా ఉంటాయి. సెంట్రల్ కాదు ఎవరైనా సరే, మన స్టేట్లో అయినా సరే అన్ని పార్టీలు కూడా మంచి జరిగిద్ది. రేపు మళ్ళీ రైతులు వచ్చి మేము పెయిడ్ ఆర్టిస్టులు అనిపించుకోవాలి అవసరం లేదు, వాళ్ళని ఇబ్బంది. అవునవును, మనకి సెకండ్ పూలింగ్ అని ప్రభుత్వం ఎలా చేసింది. అందుకోసం సెకండ్ పూలింగ్లో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చి గిఫ్ట్గా కూలింగ్ తీసుకొని మీరు ఇచ్చే 1250 గజం ఏం డెవలప్ చేసి వాళ్ళు ఏంటంటే అమ్ముకొని బతకాల్సిన అవసరంలా. రైతు మీకు పొలం ఇచ్చి వాళ్ళు అమ్ముకొని బతకాల్సిన అవసరంలా. రైతు
ఆ ఉన్న ప్లాట్ రేటు తగ్గినా పెరిగినా వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఈ ఉన్న డబ్బులతోటి జీవిస్తారు, 10 మందికి ఉపయోగపడతారు. రైతు అనేవాడు మనసు మంచిది, ఎప్పుడు జనానికి ఉపయోగపడదాం, కష్టపడి పండించి ప్రజలకి అన్నం పెడదాం అనుకునే రైతుకి మంచి జరిగితే ప్రభుత్వానికి మంచి జరిగింది. గత ప్రభుత్వాలాగా చేసి మళ్ళీ మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవాలని చూడద్దు.